తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అందరి జీవితం ఈజ్ ఆల్ అబౌట్ లైక్ లైటింగ్. అంటే అట్లీస్ట్ రాబోయే జీవితం అన్నా బాగుండాలి, రాబోయే రోజులన్నా బాగుండాలని ఒక ఆశా జ్యోతితో ప్రతి ఒక్కరూ బ్రతుకుతూ ఉంటాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఎలాగో ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అందరం కూడా అడుగు పెట్టబోతున్నాం. కానీ పోయిన సంవత్సరంలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి గురుగారు. ప్రతి ఒక్కరం లైఫ్లో పరిగెత్తుతూనే ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి దేనికో ఒకదానికి ఇబ్బంది పడుతున్నాం, లెగుస్తున్నాం, మళ్ళీ పరుగుని మొదలు పెడుతూనే ఉన్నాం. అసలు ఎందుకు లైఫ్లో ఇలాంటి ఆటంకాలు వస్తుంటాయి అంటే ఉద్యోగం కోసం, పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, సంసారాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల సమస్యలతో ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్యతోనే కనిపిస్తూ ఉన్నారు. కనీసం ఈ పరాభవనామ సంవత్సరం అయినా బాగుండాలి, లైఫ్లో అన్నీ బాగుండాలి అనుకోనే వాళ్ళకి అసలు ఉగాది ఇంకా రాకముందే చేసుకోవాల్సిన పరిహారాలు ఈ అమావాస్యలోపు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ కష్టాల కడల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా చాలామంది ఎన్నో రకాల సమస్యలు సతమతమవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా సమస్యల వలయంలోనే చిక్కుకొని ఉండి ఆ సమస్యలు తీరుతాయి అనుకునే సమయానికి ఇంకొక కొత్త సమస్య రావడం రెడీగా ఉంటుంది. ఆ విధంగా ప్రతిదీ కూడాను సమస్యలతోనే జీవనం సాగిస్తున్నారు. అనుకున్న లక్ష్యం సాధించిన, విజయాన్ని పొందిన ఆనందం కూడా లేకుండా కొత్త సమస్యలు చిక్కుకొని పోతూ ఉంటుంటారు. కొంతమందికి అయితే మీరు అన్నట్టుగా చాలామంది కుటుంబాలు ఇప్పుడు వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నారు. వివాహమైన దాంపత్యం ఉంటుందో లేదో, ఎందుకనంటే విభిన్నమైనటువంటి మనస్తత్వంతో ఉంటున్నారు. ఇప్పుడు రెండో వివాహాలు, మూడో వివాహాలు నమ్మేటట్టు లేవు. రోజు పేపర్లలో, టీవీలో చూస్తే ఎన్నో వార్తలు. అంటే భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, ఇది పరిపాటైపోయింది. అలాగే అన్ని దాంపత్యం అంతా బాగున్నా సంతానం కలగట్లేదు. ఇలా ఒకటా రెండా సమస్యలు. ఉద్యోగాలు కోల్పోయి సరైన ఉద్యోగం లేక సంవత్సరంలో 4 నెలలు ఉద్యోగం పోతుంది, 3 నెలలు ఉద్యోగం చేస్తారు. ఇలా గడిచిపోతుంది తప్ప స్థిరంగా మనకు ఉండట్లేదు. అంతేకాకుండా అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అన్నీ బాగున్నాయి, ఏదైనా కానీ తట్టుకోగలుగుతాం. కానీ ఇంటి పోరే ఇంతింతై ఉంటే, ఇంట్లోకి అడుగు పెట్టగానే కట్టుకున్న భార్య లేదా తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు ఇక వేధిస్తూ ఉన్నారనుకోండి, ఆ సమస్య ఇంకా ఎవరికి చెప్పుకొని, ఇంట్లో ఆనందం లేక, బయటికి వచ్చినా ఆనందం లేక, ఇలా ప్రతి మానవుడు, పురుషుడైనా స్త్రీ అయినా సకల బాధలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ ఇప్పుడు ఉన్నటువంటిది. చాలామంది పిల్లలు తాము చెప్పిన మాట వినట్లేరు. ఒకప్పుడు విన్నారు 30-40 సంవత్సరాల కింద మా అమ్మ నాన్న పెంచిన పెంపకంలో మేము వాళ్ళ మాట దాటలేదు. కానీ మా పిల్లలు ఏంటి, మాట పెడసరి పెడుతున్నారు. ఏ మాట వాళ్ళు ఉండట్లేదు, తీసుకోవట్లేదు, మాట వినట్లేదు. పైగా ఎక్కడ ఏం వార్త వినాల్సి వస్తుందని భయంతో ప్రతిరోజు ఇక చాలా రోదన పర్యంతంగా జీవిస్తున్నాం అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు వీక్షించేటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో చాలామంది ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది కారణం తెలియక అనేక సంబంధించినటువంటి వీడియోలు చూసి, ఈ రాశి వాళ్ళకి ఈ పరిహారము, ఇది చేస్తే ఈ దేవుడు కరుణిస్తాడు, అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం, పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది వెతుక్కోలేకపోతున్నారు. అంటే దీనికి గల కారణం ఏంది తెలియలేకపోతున్నారు. ఈ రాశి వాళ్ళకి ఈ పరిహారం చేసుకోవాలి, లేదా జాతకం చూపిస్తే ఈ పరిహారం. అన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ దైవము కరుణించట్లేదు, తాత్కాలికంగానే ఉంటున్నాయి. కానీ పూర్తి ప్రయోజనం పొందట్లేదు. అసలు దైవానికి అతీతంగా ఏమన్నా మానవ శక్తులు, మానవాతీత శక్తులు ఉన్నాయా అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ప్రేక్షకుల్లో గమనించాల్సినటువంటి ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు తప్ప, అపజయం తప్ప విజయం రావట్లేదు. అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వ్యాపారమైన, ఉద్యోగమైన, వృత్తిలో అయినా ఫెయిల్యూర్స్ అవుతుండడం, అలాగే ప్రధానంగా ఈ సంబంధించిన పెళ్ళిళ్ళు కాకపోవడం, వీటన్నిటికీ కారణం సంతానం కలగకపోవడం. వీటన్నిటికీ కారణం ఏంటంటే, కుటుంబంలో ఒక వ్యక్తి జాతకం కాదమ్మా, కుటుంబ సభ్యుల యొక్క జాతకాలలో పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు మానవులు ఎదుర్కొంటున్నారు. పంచశాపాలంటే గురుగారు? పంచశాపములు అంటే ముఖ్యంగా
స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, పితృశాపము, సర్పశాపము. ఈ 5 శాప ప్రభావాలు ఏ మానవుడి జాతకంలోనైతే ఉంటాయో, ఆ మానవుడు ఏ కుటుంబంలోనైతే జన్మిస్తాడో ఆ కుటుంబం మొత్తం కూడా ఇది కుటుంబానికి సంబంధించింది. కాబట్టి ఈ సందర్భంగా సమస్యలు అనేటువంటి కుటుంబ వ్యక్తులు ఎదుర్కొంటుంటారు. దీనివల్ల ఎటువంటి సమస్యలు వస్తుంటాయంటే, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, ఎవరికి వారే ఏమన్నా తెలియదు, ఎవరి డెసిషన్ వాళ్ళదే. కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు కానీ ఎవరి లైఫ్ వాళ్ళది. అలాగే తరచూ యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడము, అలాగే సంబంధించినటువంటిది కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉండడం, పురుష సంతానం లేకపోవడం, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరగడం. అలాగే ఇప్పుడు పిల్లల్లో కూడా మేము పలానా వాళ్ళని చేసుకుంటామని, ఎందుకు తల్లిదండ్రులు నెత్తి నోరు మోదుకొని ఏడుస్తున్నా కానీ మేము వాళ్ళనే చేసుకుంటామని చెప్తున్నాం, అటువంటి కుటుంబాల్లో ఉంటాయి. కుటుంబ సోదరిమణుల మధ్య విభేదాలు ఉంటుంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి శారీరక మానసిక లోపాలతో సంతానం జన్మించిన, అలాగే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలై కారాగార వాసమైన, చేతిలోని ఆహారం తరచూ కింద పడుతున్నా, ఇంట్లో జిల్లు పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, గోడలకి క్రాక్స్ వచ్చినా, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి, తర్వాత బొట్టుగా నీరు కారిపోతుంటుంది. అలాగే తరచూ చనిపోయిన వాళ్ళు కల్లోకి వస్తున్నా, తాను చనిపోయినట్టు సుడిగుండంలో చిక్కుకున్నట్టు కల్లోకి వస్తున్నా, అలా ఏ జన్మలో ఏ పాపం చేశామో భగవంతుడా అన్నీ మనకే వస్తున్నాయి, ఏ సమస్య తీరట్లేదని వాపోతున్నా. అలాగే కుటుంబం కనుక వివాహం అవుతుంది ఒక సంవత్సరంలో, ఉదాహరణకి 2005 సంవత్సరంలో, వాళ్ళతో పాటు చాలా మందికి తెలిసిన వాళ్ళకి అవుతాయి. కొంతమంది కుటుంబాలు జీవితంలో పైకి ఎదుగుతారు, వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది, బొదుగుదల ఉండదు అట్లాంటి కుటుంబాలలో. అలాగే బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పూర్తిగా డబ్బుని కోల్పోతారు. స్పెక్యులేషన్స్ అంటే స్టాక్స్లలో పెట్టడం, లేకపోతే అప్పు ఇవ్వడం ఎవరికైనా, ఆ విధంగా నష్టపోతుంటారు. ఇలాంటివి తరచూ మనము ఇబ్బందులకి బాధకి గురవుతున్నామంటే, ఇట్లాంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ పంచశాప ప్రభావాలు ఉన్నట్టు లెక్క. గురుగారు, మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు గురుగారు? ఇటువంటి పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు ఈ పంచశాప దోష నివారణ అనేటువంటిది జరిపించుకోవాలి. అంటే ఎలాంటి స్థితిగతులు ఉంటే ఈ పంచశాపాలు వస్తాయి అని అంటే, తండ్రి వైపు 6 తరాలు, లేదా తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు కనుక ఉంటాయి. అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ రోగంతోనైనా ఎలాగైనా చనిపోయినా, బ్రహ్మచారి కన్యగా చనిపోయినా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, అలాగే కరోనాలో చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, పిల్లిని చంపినా, అలాగే కుటుంబ సభ్యులకి పిండ ప్రదానాలు చేయకపోయినా, దేశంలో ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు విడిచిపెట్టి, బతికున్నారో లేదో తెలియదు, అలా అనాథగా ఎవరైనా చనిపోయినా, ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు కుటుంబంలో ఈ పంచశాప ప్రభావాలు ఉంటున్నాయి. కాకపోతే ఈ సంబంధించిన ఈ పంచశాప ప్రభావాల నుంచి, అంటే నా వ్యక్తిగతమైనటువంటి ఈ సంబంధించినటువంటి జ్యోతిష్య జీవితం 2009 నుంచి ప్రారంభమైందమ్మా. అనేక మంది అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారాలు చేయించినప్పుడు నిజాయితీగా కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది తక్కువ మంది మాత్రం ఎందుకు సక్సెస్ కాలేకపోయారు. దీన్ని అనేక రకాలుగా పరిశోధన చేసినప్పుడు ఈ పంచశాపాలు ఉన్నప్పుడు ఈ యొక్క సంబంధించిన సక్సెస్ రేటు, ఎన్ని పూజలు చేసినా, ఎంత దానాలు చేసినా, ఎంత పుణ్యం చేసినా రాదు. కాబట్టి సక్సెస్ సాధించాలంటే ఈ పంచశాపాలు నివృత్తి కావాలని చెప్పి అప్పటి నుంచి కూడా 2013 సంవత్సరం నుంచి ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో దగ్గరుండి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే ఈ పంచశాప నివృత్తికి సంబంధించి ప్రేత చతుర్దశి, పాల్గొన మాసం చతుర్దశి, మంగళవారం 17వ తారీఖు అయింది, అది ప్రేత చతుర్దశి అని అంటారు. తర్వాత వచ్చేది అమావాస్య. కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా మన పీఠమాధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి వీడియో చూడగానే స్పందించదలిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఆ కార్యక్రమంలో స్వయంగానైనా పాల్గొనవచ్చు. ప్రధానంగా సమయం తక్కువ ఉంది కాబట్టి, ఇంత సడన్గా రాలేరు కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా వస్తున్నట్టు నష్టం ఏంటంటే, చాలా మంది ప్రేక్షకులు ఎవరైతే వీక్షిస్తున్నారో ఈ విషయం అంతా తెలుసుకొని సంబంధించి గూగుల్లో వెతుక్కొని ఎక్కడ చేస్తున్నారని చెప్పి పోతారు. మనకు మాట్లాడేవాడు, ఫోన్ రిసీవ్ చేసుకునేవాడు ఒకళ్ళు అవుతారు, పూజల గురించి డీటెయిల్స్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు అవుతారు, తీసుకుపోయి అక్కడ అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు అవుతారు, పూజ చేయించేవాళ్ళు ఒకళ్ళు అవుతారు. అల్టిమేట్గా 4th పర్సన్కి వీళ్ళకి ఏమి సంబంధం తెలియదు. రాగానే మీరు పూజ బుక్ చేసుకున్నారా, కూర్చోండి అని చెప్పి వాళ్ళకి టార్గెట్ బేస్డ్ ఉంటుంది. ఈ రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, మాట్లాడుకున్న వ్యక్తి ఇంత ఇస్తారని. కాబట్టి వాళ్ళ టార్గెట్గా తూతూ మంత్రంగా
పురాణోక్తంగా చేస్తారు. యజ్ఞోపవీతం ఉన్నటువంటి కుటుంబాలకేమో అమ్మ వీళ్ళకి శాస్త్రం తెలిసేమని జాగ్రత్తగా చేస్తారు. యజ్ఞోపవీతం లేదు, వీళ్ళకి పురాణోక్తంగా చేసినా సరిపోతుంది, ఎలా చేసినా సరిపోతుంది అనుకుంటే ఆ విధంగా చేసి మామ అనిపించేసి. అందుకనే దగ్గరుండి ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో చేస్తున్నాం. ఈ ఏప్రిల్ 17వ తారీఖు నాడు ప్రేత చతుర్దశి, 18 అమావాస్య, ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా కానీ 2 రోజులు జరుగుతాయి, కానీ ఏ రోజుకు వాళ్ళకే జరుగుతాయి. ఏ రోజు రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు వాళ్ళకే జరుగుతాయి. కాబట్టి మళ్ళీ ఇంత తొందరగా మేము చేసుకోలేకపోతున్నాం అంటే మళ్ళీ వచ్చే నెల ఏప్రిల్ 17న కూడా అమావాస్య ఉంది, అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రేత చతుర్దశి 17వ తారీఖు అమావాస్య, ప్రేత అమావాస్య 18వ తారీఖు ఎందుకు చెప్పబడిందనంటే ఇక్కడ ప్రధానంగా శివాలయంలో ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తారో అటువంటి ఏ వ్యక్తుల కోసమైతే చేస్తారో ఆ యొక్క ప్రేతలు పిశాచ రూపాన్ని తొలగించుకొని తదనంతరం ఉన్నత లోకాలకి పొందుతుంది. ఇవన్నీ కూడా ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటివి ప్రధానంగా మనం గమనించుకుంటే ఎందుకు చెయ్యాలి అనంటే ఈ యొక్క దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో మోక్షాన్ని పొంది తిరిగి మళ్ళీ జన్మెత్తాలి. ఈ మోక్షాన్ని పొందకుండా పిశాచ రూపం ఎత్తాల్సి వస్తుంది. పిశాచ రూపం ఎలా ఉంటుందంటే అధోముఖంగా, మనం కాళ్ళు భూమి మీద పెట్టి తలకాయ పై ఉంటుంది. కానీ పిశాచ రూపం పొందిన వాళ్ళకి ఏంటంటే తలకాయ కిందుగా ఉండి కాళ్ళు పైకి ఉంటాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో దానికి 1000 రెట్ల బాధని ఈ పిశాచ రూపాన్ని పొందిన ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి అంత నరకయాతన నుంచి తొలగించాలంటే ఆ వంశంలోని వారసులే చెయ్యాలి. కాబట్టి వాళ్ళకి కష్టాలు కలగచేస్తూ కొన్ని ఇండికేషన్స్ అనేటివి కష్టాల రూపంలో తెలియజేస్తుంది. ఎందుకంటే కలియుగంలో మానవులకి పితృదేవతలకి సంబంధం లేదు. ద్వాపరయుగంలో భీష్ముడు పిండ ప్రదానం చేస్తున్నా, పితృకార్యం చేస్తున్నా తండ్రి శంతనుడు కనిపించాడు. కానీ కలియుగంలో అటువంటి శక్తి లేదు. కాబట్టి నాకు చెయ్యాలి అని అంటే మనకు కొన్ని కష్టాలని క్రియేట్ చేస్తే ఎందుకు వస్తున్నాయి, నిజాయితీగా కష్టపడ్డా మనం ఫలితం ఎందుకు దక్కట్లేదు, ఎందుకు మన చుట్టుపక్కల మామూలు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మామూలు వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మన అబ్బాయి అమ్మాయి చాలా అందంగా ఉంటారు, డబ్బు సంపాదిస్తున్నారు, ఏమైపోయింది అని చెప్పి జాతకాల దగ్గరికి వచ్చినప్పుడు మంచి పండితులు చూసి ఈ విధంగా దోషం ఉందని చెప్పి పరిహారం చేయిస్తే అప్పుడు ఆ దోషం తొలగిపోతుంది. తద్వారా ఏం జరుగుతుందనంటే ఇది ఒక రకంగా అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకనంటే మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడానికి కుటుంబంలో ఆ పితృదేవతల్ని మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టే వాళ్ళకి సంబంధించినటువంటి పరిచర్యలు చేయమని. ఈ విధంగా చేసినటువంటి కార్యక్రమం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పిశాచ రూపం పొందిన వ్యక్తికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పోతూ పోతూ నాకింత నరకయాత నుంచి తప్పించిన వాళ్ళకి తప్పకుండా శుభం కలుగాక అని చెప్పి దీవిస్తుంది. అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళ సంకల్పం నెరవేరడం కోసం తల్లిదండ్రులు కానీ ఆ వ్యక్తులు కానీ ఎన్నో పూజలు పరిహారాలు పాటిస్తారు. అసలు ఏ దేవుడు లేడు, ఆ పూజల పరిహారాలు ఫలించలేవని అనుకుంటారు. కానీ పూజా పరిహారాలు ఎక్కడికి పోవమ్మా, ఆ ఫలితం అంతా ఇంటి గుమ్మం దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో తిష్ట వేసిన ఈ యొక్క ప్రేత దోషం ఏదైతే ఉంటుందో ఆ ప్రేత దోషం తొలగిపోయిన తర్వాత అప్పటి వరకు మనం చేసిన పూజల ఫలితాన్ని మనం పొందుతాం. అందుకనే ఈ సంబంధించినటువంటి పంచశాప ప్రభావాల పూజలు జరిపిన తర్వాత చాలామంది కుటుంబాల్లో ముఖ్యంగా ఒక ప్రశాంతత వస్తుంది. టెన్షన్ లైఫ్ నుంచి లీడ్ అయిపోతుంది. అనుకున్న పనులు మెల్లమెల్లగా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంటాయి. ఇది ఈ పంచశాప ప్రభావం అనుకుంటారు. ఈ పంచశాప ప్రభావంలో దోషం మాత్రమే పోతుంది. కానీ మనం చేసినటువంటి పూజా ఫలితం అప్పటి వరకు ఏదైతే ఉంటుందో ఆ పుణ్య ఫలితం అంతా మనం రావడం మొదలు పెడుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి సిస్టమ్ జరిగేటువంటి పద్ధతి అమ్మా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ యొక్క నివృత్తి కనుక చేసుకుంటే మంచిది. నా దగ్గరే చేసుకోవాలనేటువంటి నియమం లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీడియోలు కూడా పంపించడం జరుగుతుందని చెప్పవచ్చు. ఎస్, సో చాలా ప్రాబ్లమ్స్ నుంచి చాలా మంది మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటాం, కానీ ఇంత క్లియర్గా మనకి చెప్పేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు ఉండరు. ఈ వీడియో మీ దాకా చేరింది ఉగాది ముందు అంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగానే దోషం పోతే కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా మొదలు పెట్టుకోవచ్చు. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.